పెంచులకోనలో ఉన్న ఈ నరసింహస్వామి ఆలయం నవనారసింహాలయాల్లో ఒకటి. ఇక్కడ నరసింహస్వామి స్వయంభూ స్వామి కృతయుగం నుండి ఉన్నాడని పురాణ కథనం. నరసింహస్వామి ఉన్న ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా రాపూరి మండలంలో ఉంది. దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని గురించి ఎన్నో పురాణ కథలు ఉన్నాయి. కణ్వ మహర్షి తపస్సు ఆచరించినందువల్ల కణ్వలేరుగా కాలక్రమేణా కండలేరుగా మారింది. నరసింహస్వామి ఒక వృద్ధుని రూపంలో గొర్రెల కాపరి కనిపించి తను శిలారూపంలో ఇక్కడ ఉన్నానని, ఆలయం నిర్మించాలని గ్రామస్తులకు చెప్పమని, వెనుతిరగకుండా వెళ్ళమని చెప్పాడు. గొర్రెల కాపరి కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనుతిరిగి చూడగా స్వామి శిలగా మారినట్టు ఒక పురాణ కథనం. హిరణ్యకశిపుని సంహరించి ఉగ్రరూపంలో ఉన్న స్వామి అడవుల్లో తిరుగుతూ ఇక్కడ చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మిని వెనవేసుకుని శాంతమూర్తిగా ఉద్భవించాడని, అందుకే 2 శిలలు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నందున పెనుశిల అని పేరు వచ్చిందని, కాలక్రమేణా అది పెంచుల కోనగా మారిందని పురాణ కథనం. ఆదిలక్ష్మీదేవి అలిగి దూరంగా వెళ్ళింది, అందుకే ఆమె ఆలయం దూరంగా ఉంది. స్వామివారికి వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పుణ్యక్షేత్రంగానే కాకుండా మంచి పర్వత శ్రేణి, వర్షాకాలం తర్వాత వెళితే మంచి జలపాతాలు, దాదాపు 7-8 జలపాతాలు ఉన్నాయి. చాలా ఆనందంగా గడపవచ్చు. సుందర ప్రదేశంగా మరియు పవిత్ర ప్రదేశంగా ఉండే ఈ పెంచుల కోన మీరు కూడా దర్శించి స్వామి కృపకు పాత్రులు కండి. ఓం లక్ష్మీ నారసింహాయ నమః. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం లక్ష్మీ నారసింహాయ నమః. ఓం లక్ష్మీ నారసింహాయ నమః. ఓం లక్ష్మీ నారసింహాయ నమః.